Sir, my name is Raviteja. I am 2023 graduated, degree, BSc Computers. Okay. 2023 recently passed out, sir. Degree ఏంటిది మీది గ్రూప్ ఏంటిది? BSc Computers, sir. BSc Computers. Yeah. Yeah. Sir, looking for the job now. 23 అంటే జస్ట్ పాస్ట్ డే. మీరు ఎట్లా తెలుసు ఇన్స్టిట్యూట్ మీకు? ఐటీ స్కూల్ ఎలా? వాట్సాప్ లో మెసేజ్ అంటే చేశారు సార్, ఇలా కోర్స్ ఉంది యూ కెన్ టేక్ అనుకుంటా. వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది సార్ నాకు. అందుకోసం అని మీరు యూట్యూబ్ ఏమైనా చూసారా మాకు? అంటే యూట్యూబ్ లో కూడా చూసాను సార్ కొన్ని వీడియోస్, కానీ వాట్సాప్ లో వచ్చింది ఒకసారి. అదే డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఎట్లుంటుంది మీ అందరికి అడ్వైజ్ ఏంటంటే, మీరు ఒకసారి జాయిన్ అయ్యేటప్పుడు గో టు యూట్యూబ్ అండ్ సర్చ్ RN Reddy ఐటీ స్కూల్ ఆర్ RN Reddy ఇంటర్వ్యూస్. అన్నప్పుడు మనం చాలా ఛానల్స్ కి ఇచ్చాము ఇంటర్వ్యూస్. ఇది ఇంటర్వ్యూ సుమన్ టీవీకి ఇచ్చాను. ఇది ఐ డ్రీమ్ లో బీకామ్ స్టూడెంట్ ఒకటి, ఇది బైపీసీ ఐ డ్రీమ్ లో ఇచ్చాను. ఇది నా లైఫ్ స్టోరీ. ఇది జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ గురించి ఇచ్చింది. ఇది సిగ్నేచర్ స్టూడియోలో స్టూడెంట్ రివ్యూ. ఇది సిగ్నేచర్ స్టూడియో స్టూడెంట్ ఇలా మీరు. అండ్ యూ కెన్ గో టు మై ఛానల్ డైరెక్ట్ RN Reddy ఐటీ స్కూల్. వెళ్ళిన తర్వాత మీకు వీడియోస్ అని వస్తాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు స్టాక్ అన్ని టెక్నికల్ సబ్జెక్ట్ వీడియోస్ ఉంటాయి. సో మీకు ఇప్పుడు అవి అర్థం కాదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఓల్డెస్ట్కి వెళ్ళండి. ఓల్డెస్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అప్లోడెడ్ వీడియోస్ వస్తాయి. సో అక్కడ మీకు ఫస్ట్ టెక్నికల్ వీడియోస్ ఉన్నప్పటికీ అవి అయిపోయిన తర్వాత మీకు కొన్ని ఇంటర్వ్యూ వీడియోస్, చాలా స్టూడెంట్ రివ్యూలు ఇవన్నీ వస్తాయి. సో చూసినప్పుడు మీకు అండర్స్టాండ్ అవుతుంది, క్లారిటీ వస్తుంది. రైట్. Right. So now let me give you a brief idea about this job guarantee program. I'll explain to you all what is this job guarantee program, what exactly. For this, I'm showing you the procedure of this. This is job guarantee program and training first part and the second part placement. Part 1 లో ట్రైనింగ్ అయిపోద్ది, Part 2 లో ప్లేస్ చేస్తాను. అంటే జనరల్ గా జాబ్ గ్యారంటీ అనేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉరికి వస్తారు. నేను ఏమంటున్నానంటే, ఇందులో మీరు ఉరికి వచ్చేది లేదు, అలానే ఆగేది లేదు. ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సబ్జెక్టు నేర్పిస్తారు. ఏం సబ్జెక్టు ఇది? మేము ఫ్రెషర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కి వీఆర్ ట్రైనింగ్ యూ in a subject called .NET full stack. .NET full stack నేర్పిస్తున్నాం. ఈ .NET full stack కోర్సులో నేర్పించి అది ట్రైనింగ్ అంటాం దాన్ని, ఫస్ట్ పార్ట్. తర్వాత పార్ట్లో ప్లేస్మెంట్ చేస్తాం. సో ఈ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో కానీ ట్రైనింగ్లో కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, వాట్ యు హావ్ టు అండర్స్టాండ్, కంప్లీట్ సబ్జెక్ట్ ని 4, 5, 6 months పడుతుంది. డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ టు లెర్న్. ఫర్ దట్ వీఆర్ కన్సిడరింగ్ 4 modules ఆఫ్ ద కోర్స్. టోటల్ గా మీకు .NET కోర్స్ అనేది ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో .NET ఫుల్ స్టాక్ 4 modules ఉంటాయి. Module 1 C#.NET 65 videos. Module 2 ASP.NET 81 videos. Module 3 SQL Server 50 live videos. Module 4 ASP.NET MVC 45, and we give you around 10 of my .NET books to you. This is the training. But in this training, generally I'm telling you, you should be a morning to evening. Complete we follow the self-learning process. Self-learning అంటే ఓన్ గా నేర్చుకోవటాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం. మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఉంటే ఎలా ఉంటుంది అంటే, మన కాలేజీలలో ఇన్స్టిట్యూట్స్లో లాగా కూర్చోబెట్టి క్లాసులు చెప్పరు. మనకి ఒక బంచ్ ఆఫ్ వీడియో కోర్స్ ఇచ్చి ఆ 20-30 వీడియోస్ని మనం వీ హ్యావ్ టు లిజన్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద నోట్స్. You have to execute the programs which are explained by the faculty and which are given by the
homework as faculty. And on that video preparation, when you are doing weekly, they conduct either one exam or one test, task in mission. మీకు పేపర్ మీద ఎగ్జామ్ అన్న పెడతారు, లేదంటే ఒక టాస్క్ ఇస్తారు, అది చేపిస్తారు. ఆ వీక్ లో వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి గో టు ద నెక్స్ట్ వీక్ లైక్ దట్ 4 weeks, 6 weeks, 8 weeks, they conduct the training. So in this period, what will happen? Morning to evening, you are learning the subject with the help of videos, and you have to do some tasks which has given by your superior people. This training will followed in every company generally. We also follow the similar way, but the videos which I am giving is my live recorded videos. And here you will have 4-5 students will have one mentor. And every day, first 1.5 hours, you will have a seminar. సెమినార్ అంటే ఏంటంటే నిన్నటి మీరు చదివిన టాపిక్ నుంచి ఈ రోజు మీరు ఒక 2-3 నిమిషాలు ప్రెజెంటేషన్ ఇప్పిస్తాం డయాస్ మీద. తర్వాత మీకు నాది ఒక 1/2 అవర్ 1 అవర్ సెషన్ ఉంటుంది. అందులో ఒక రోజు కాన్సెప్ట్ చెప్తాం, ఒక రోజు మోటివేషన్ చేస్తాను, ఒక రోజు ఆ రోజు ఇవ్వాల్సిన లైక్ హోంవర్క్స్ టాస్క్లు ఇస్తుంటాను. తర్వాత మా ఫ్యాకల్టీస్, మా స్టాఫ్ మీది నోట్స్ వెరిఫికేషన్, ఎస్టర్డే మీరు ఏం చేశారు, తర్వాత ఒక టీమ్ ఆఫ్ పీపుల్ విల్ వెరిఫై యువర్ కంప్లీట్ ప్రోగ్రామ్స్ అండ్ ల్యాబ్స్ ఎవ్రీథింగ్. అండ్ వన్ టీమ్ విల్ కండక్ట్ ద మాక్ ఇంటర్వ్యూస్ ఆన్ యువర్ ఎస్టర్డే క్లాస్. మీరు ఎస్టర్డే చదివిన టాపిక్ మీద ఈరోజు మాక్ ఇంటర్వ్యూ. అండ్ వీక్లీ 2 times a team examination team will conduct the written test. So this type of activities we are organizing. And every Saturday you will have English classes, communication classes. Coming to the placement is what exactly you know. ప్లేస్మెంట్ 100% అంటే మేము ఇంటర్వ్యూని మా ఇన్స్టిట్యూట్లో అరేంజ్ చేస్తాం. కంపెనీస్ని ఇక్కడికి తీసుకొచ్చి మేము డ్రైవ్స్ కండక్ట్ చేస్తాం. ఆ డ్రైవ్స్ మీరు అటెండ్ అయ్యి మీరు క్లియర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 15 మందికి ఒక డ్రైవ్ పెట్టాం, 5 ఆఫర్లు వచ్చాయి. మొన్న ఇంకో ఆఫ్టర్ 2 days ఇంకో దుబాయ్ బేస్డ్ కంపెనీలో 5 ఆఫర్లు వచ్చాయి. మేము ఒక 12 మందికి డ్రైవ్ పెట్టాం. అంటే తక్కువ మందికి ఉంటుంది డ్రైవ్. మా దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే ఓన్లీ మా స్టూడెంట్స్ 10 నుంచి 20, 25, 30 మధ్యలో ఉంటుంది డ్రైవ్. ఇందులో 2 ఆఫర్లు రావచ్చు, 1 ఆఫర్ రావచ్చు, 5 రావచ్చు, 8 రావచ్చు, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ రిక్వైర్మెంట్. అంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఒక్కోసారి డ్రైవ్ విల్ బి కండక్టెడ్ ఎట్ కంపెనీ ప్లేస్ ఓన్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్. We will never entertain a company to conduct a drive for multiple students of other institute students. Drive which is conducted at my institute, a drive will be conducted at company also, will be scheduled for only my interview batch students, like 20, 10 people like that. So this is, and you failed in first interview, you failed in second interview, but we will conduct the interviews for you till you get the offer. So it depends upon the student hard work and performance in which interview you are getting the job. So training 4 months, interviews 2 months అని మేము అనుకుంటున్నాం. ఇట్స్ జస్ట్ అప్రాక్సిమేట్ టైం మాత్రమే. 6 నెలలు కాదు, 10 నెలలు కూడా పట్టొచ్చు, 12 నెలలు కూడా పట్టొచ్చు. అలా మీరు మానసికంగా సిద్ధంగా అయినప్పుడు మాత్రమే మా ఇన్స్టిట్యూట్కి రండి. ఇది మేము వచ్చాము, మాకు ఇంటికాడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము 4 నెలలకు పోతాం అంటే అలా మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకునేది ఉంటే రావద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కోర్స్ చేస్తున్న 4 months, 6 months, 8 months, 10 months లో మండే టు సాటర్డే ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ప్రతిరోజు ఏది ఉన్నా కానీ వినాయక చవితి రోజు ఇన్స్టిట్యూట్ ఉంటుంది, వినాయక నిమజ్జనం రోజు ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఫెస్టివల్కి హాలిడేస్ ఇవ్వము, ఆదివారం మాత్రమే సెలవిస్తాము. అండ్ మీరు ఏదైనా ఎమర్జెన్సీలో ఊరు వెళ్ళేది ఉంటే మాకు లీవ్ లెటర్ సబ్మిట్ చేసి నా సంతకం తీసుకున్నాకనే లీవ్ అప్రూవ్. మీరు మాకు చెప్పకుండా వెళ్తే నెక్స్ట్ డే వరకు వితౌట్ పర్మిషన్ మీరు ఇన్స్టిట్యూట్ బంద్ చేస్తే ఆ నెక్స్ట్ డే మీకు 1 hour పనిష్మెంట్ ఉంటుంది. మీ ప్లేస్ లో మీరు నిలబడి ప్రిపేర్ అవ్వాలి. 1 hour ఉంటుంది. ఎన్ని రోజులు మీరు మిస్ అయితే అన్ని 1 hours మీకు పనిష్మెంట్ ఉంటుంది వితౌట్ పర్మిషన్. నెక్స్ట్ అలా మీరు లాంగ్ లీవ్లు 1 week రాను, 10 days రాను, నేను మధ్యలో 2 నెలలు బ్రేక్ తీసుకుంటా, అలాంటివి ఉండేది ఉంటే జాయిన్ అవ్వద్దు. డోంట్ జాయిన్. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో మన మధ్యలో పాస్ అనేది లేదు. నో పాస్, continuation, no break. Clear? So that's it. If you are committed like that, then only you join. And ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే విచ్ కోర్స్ ఇస్ ద బెస్ట్ ఫర్ ఫ్రెషర్ జాబ్ అంటే నాకు తెలిసినంత వరకు .NET is the best. Will give multiple positions, jobs. Who can learn అంటే any degree with 10 years gap also you are a fresher. And coming to job guarantee program details,
Course is .NET full stack and 4 modules. I told already C# .NET, ASP .NET, SQL Server, ASP.NET MVC. We give you 10 books. The duration of this course will be 4 to 6 months and approximate may take 12 months also. Depends on the student. And morning 8:30 to 6:30 ఉంటుంది ఇన్స్టిట్యూట్. మీరు పొద్దున 8:30కి రాగానే యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ద ఫోన్స్. బట్ హ్యాండ్ ఓవర్ ద ఫోన్స్ టు అస్. మీరు ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి అండ్ 6:30కి మీ ఫోన్ మీకు ఇస్తాం. దిస్ ఈజ్ అవర్ స్టైల్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ అంటే మీరు అలా ఫోన్ ఇవ్వటం ఇష్టం లేకపోతే డోంట్ జాయిన్ హియర్. మీ ఫోన్ మీ దగ్గర ఉంటే ప్రిపరేషన్ అవ్వదని మా ఉద్దేశం. క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ ఉంది. ఆన్లైన్ ఫర్ ఓన్లీ హౌస్ వైఫ్స్. ఇక్కడ హియర్ ఐఎమ్ గివింగ్ మై స్టాఫ్ మెంబర్స్. ఐఎమ్ గివింగ్ మై స్టాఫ్ మెంబర్స్. Okay, right. So this is not. You can record these numbers. అండ్ కొంచెం ఈ మధ్య మేము అడ్మిషన్ ప్రాసెస్ లో భయపడుతున్నాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాము. 20, 21, 22, 23 రెగ్యులర్ డిగ్రీ పాస్ అంటే బిఫోర్ 20 పాస్ అయిన వాళ్ళని తీసుకోవటానికి కొంచెం భయపడుతున్నాం. బట్ మీరు లేదు సార్ నాకు 10 ఏళ్ల గ్యాప్ ఉన్నా మీరు అన్నారు కదని అన్నాను. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ ప్రిపరేషన్ లో సహకరించట్లేదు కాబట్టి మేము వీఆర్ స్కేరింగ్ టు టేక్ అడ్మిషన్ ఫర్ గ్యాప్ పీపుల్. నో సార్ ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐ పుట్ మై ఎఫర్ట్స్ 100% అండ్ మీరు ప్రామిస్ చేస్తే డెఫినెట్ గా తీసుకుంటాం. అండ్ ఎనీ కంప్యూటర్ స్ట్రీమ్ వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. లైక్ దిస్ నాన్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా రావచ్చు అని మీరు చెప్పారు అని చెప్పాను. కానీ నాన్ కంప్యూటర్స్ వాళ్ళకి టైం ఎక్కువ తీసుకుంటుంది. మేము ఒక 2 నెలలు ఎక్కువ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ఉండట్లేదు, ఓపికలు లేవు. లేదు సార్ నేను నాన్ కంప్యూటర్స్ బట్ ఐ పుట్ హార్డ్ వర్క్ అని ప్రామిస్ చేసి తీసుకుంటాను. బ్యాక్లాగ్స్ ఉండొద్దు నా ఏం కాదు కానీ ఉన్నోళ్ళు సరే ప్రిపేర్ అవ్వటం గ్యాప్ ఉండొద్దు. స్కూలింగ్ షుడ్ బి ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం వాళ్ళని తీసుకోవడానికి కారణం తీసుకున్నాము కానీ వీళ్ళకి ఇంగ్లీష్ క్లాసులు పెట్టిస్తుంటే వాళ్ళే కొడుతున్నారు. అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనం తీసుకొని ఏం చేయలేము అనేది నా ఉద్దేశం. క్యాండిడేట్ షుడ్ బి అన్మ్యారీడ్. ఎస్పెషల్ గా ఈ కండిషన్ పెట్టింది మ్యారీడ్ అబ్బాయిలు వస్తున్నారు కానీ వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. వాళ్ళు ప్రిపరేషన్ అనేది అంత ప్రాపర్ గా లేదు. అమ్మాయిలు పర్వాలేదు, సరే నా మ్యారేజ్ అయినా నేను హార్డ్ వర్క్ చేస్తానంటే విల్ టేక్ ఇట్. మీరు ఇంకొకటి కోడింగ్ టెస్ట్ ఏదైనా రాస్తే చాలా హ్యాపీ. ఇది కూడా రాస్తే సూపర్. ఏదైనా ప్రోగ్రామింగ్ టెస్ట్ పెడతాం తీసుకుంటే ఇంట్రెస్ట్ గా రాస్తే విల్ ఫీల్ హ్యాపీ. సింగిల్ పేమెంట్, నో లీవ్స్, నో బ్రేక్స్, మంత్లీ ఓన్లీ 20 అడ్మిషన్స్. దిస్ ఈస్ అవర్ ప్రొసీజర్. ఆర్ యూ క్లియర్ ఆల్ ఆఫ్ యూ గైస్?